హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మా ఊరి గ్రామదేవత అయిన శ్రీ వాగ్దేవి నగర మహాలక్ష్మి అమ్మవారు కనుమ పండుగ రోజున అమ్మవారు అందరింటికి వస్తారు. అందరూ నైవేద్యాలు పెట్టుకుంటారు, అలానే పాన్పు వేస్తూ ఉంటారు అమ్మవారికి. ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. భార్య భర్తలు కొంచెం సినిమాకి వెళ్ళిపోతారు పిల్ల చిన్న ముసలాడుకొని వెళ్ళిపోతారా? మీ అత్తగా కొంత 300 తింటావా? మీ భార్య భర్తలు కొంచెం కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల? అమ్మో ఏది సినిమాకి వెళ్ళాము టికెట్ తీయమని వేసేస్తాను. టికెట్కి ఇస్తావు డబ్బులు, ఏది టికెట్ తీయమని సినిమా టికెట్ తీయమని ఏ చేయితో ఇస్తావు? ఆ చెయ్యా ఆ చేయితో ఇది ఒక మాట. ఇయా జీవులేని మొక్కల పీట సరైన బలవంతుడు గుద్దారని 4 మొక్కలు అయిపోతాయి. వెళ్ళిపో జాండే ఉంది, పొడవా జాండే ఉంది. అలా వెళ్ళిపోయి 2, 3, 4 కాళ్ళు వేయాల. సెమ్మాదిరా పన్నాలమ్మో అదిగో 2 కాళ్ళు ఇట్టా. తక్కిన 2 కాళ్ళు ఆ బెత్తుల్లో వేసేవాళ్ళు నా బాబు. శ్రీరాములు వారు గోయిందా గోయిందు. 1, 2, 3, 4 కాళ్ళు వేయరా. రాముడు అంటే 4 కాళ్ళు వేసింది. తాడు బుట్ట మన తమ్ముడేమన్న మాట ఇయ్యండు, గర్భలు బుట్ట మన కొడుకేమన్న మాట ఇయ్యండు. సప్పుడు గడ్డి తింటుంది, సప్పుడు నీళ్ళు తాగుతుంది. ముందుకు దూపోతే మెల్ల ఇరిగిపోతాయి, వెనక్కు దూపోతే నడుము ఇరిగిపోతుంది. పేన మీద దేవుడికి ఇచ్చి ఊపిరే భగవంతుడికి ఇచ్చి నీటి మీద తామరాకు అట్ట మాత్రం తేలిపోయింది, అట్ట మాత్రం తేలిపోయింది. అప్పన్నాయాల ఉమ్మనోళ్ళని పేరు మెచ్చారు దిగు, రాజానోళ్ళని పేరు మెచ్చారు దిగు, ఇవాళ కూర్పెళ్ళోళ్ళని పేరు మెచ్చారు దిగు. అలా దిగిపోయి అలా నమస్కారం అలా కడతారు. నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి పాలు ఎట్టారు. ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు కుడుకాలి. అయినింట్లో నెట్టు. అక్కడుండు అప్పన్న ఇదా ఎనకరా, వెనక్కొచ్చే సెమ్మాదిరా పన్నాలమ్మో ఇక్కడికో వేసేను వాళ్ళమ్మ.
మీరు రావటమే పండుగలకి ఒక కళ అండి. మీరు కానీ హరిదాసులు కానీ ఉండటం మన సంస్కృతి బాగుంటుంది కదా యాక్చువల్గా. ఈ సంక్రాంతి పండుగకి అంటే ఈ ధనుర్మాసంలో ఇంచుమించు హరిదాసులు ఎలా వస్తారో అలాగే ఈ పగటి వేషం అనేవి ఒక జానపద కళారూపం అంటారు. పగటి వేషాలు అనేవి ఒక జానపద కళారూపాలు. ఇలాంటి కళాకారులందరూ కూడా ఆ కళను కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. అదే సంస్కృతిని కాపాడుతున్నారు. ఇలాంటి మన కళాకారులందరినీ కూడా మనం ఆదుకొని వాళ్ళని సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో అనేక రకాల కళారూపాల్లో ఈ పగటి వేషాలు కూడా ఒక కళ కాబట్టి ఆ కళను ఆదరించుకోవటానికి అందరూ మన ఆర్థికంగా కూడా తోడ్పడితేనే ఈ కళ ముందుకెళ్తుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా అందరూ కూడా మన హరిదాసుల్ని ఆదరించినట్టుగాని ఈ మిగతా కళాకారులు పగటి వేషాలు గంగిరెద్దులు వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ మన సంస్కృతి పరంగా కళ చేసుకుంటే బాగుంటుంది. అందరూ ఆనందంగా ఉంటాం. మన సమాజంలో అన్ని వృత్తుల వారిని కూడా ఆనందంగా చేయటమే మన పండుగల ఉద్దేశం. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు సార్ మీకు. మీరు తప్పనిసరిగా మీరు ఇలాగా మాకు చేయటం అన్నది. మీరు ఒక పద్యం పడితే అందులో రమాని రామచంద్ర ప్రభో నీ నామ మధురాతి మధురం ఇక్షూర రసము కనను పరస తొన కనను 1000 రెట్లు తీపి కదా నీ నామం. అసుర వంశభిరామ లోకాభిరామ భవ్య గుణధామ భావన దివ్య రామ అటకుల సోమ నిష్కామ యాగ విరామ రామ క్షమింపు పరంధామ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ సకల గుణాభి రామ నీరద శ్యామ సదా మునీశ్వర కారణ విచారణ దివ్య నామ. నీ నామము నీ మంత్రము మనంబున గొల్చి తరించి జై 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 పవనపుత్ర రామచంద్ర ప్రభో. రామ శ్రీరామభద్రాద్రివాస వికాస సుభూష సురేష ఆశిన్య దాక్షిణ్య జగద్రక్షణ దీక్ష సౌధన్య భక్ష విశాలాక్ష ఏ సత్య సంకల్ప సల్లాభ విచరణ బాబా వినోదానులాభ వేసోది శ్యామ త్రిలోకాభిరామ శ్రీరామ. నమస్తే నమస్తే నమః. జై శ్రీరామ్. ఆరోగ్యంతో అష్టైశ్వర్య భోగభాగ్యములతో ఘనకనక వస్తువాహన చిత్ర శ్యామరాంధులతో పరమేశ్వరుల కటాక్షలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.